హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బొబ్బాయి చట్నీ చేస్తున్నాను. ముందుగా చింతపండుని పులుపుకి తగినంతగా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 2 స్పూన్లు శనగపిండి, ఉప్పు, కారం, పసుపు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు పులుసుని శనగపిండిలో పోసేసుకోవాలి. నిదానంగా పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలి. సరిపోతే కొంచెం వాటర్ అయినా పోసుకొని తిప్పుకోవచ్చు. తర్వాత ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయిన తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తర్వాత శనగపిండి పోసేసుకొని తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టింది. అలా తిప్పుకున్న తర్వాత గట్టిపడింది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది.